ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 93వ రోజున శ్రీ నృసింహ పురాణంలో భారద్వాజ మహర్షి సూత మహాముని ప్రశ్నించడం, అంత సూత మహాముని సహస్రానికునేటువంటి రాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఆ శ్రీహరి విభవావతార స్వరూపమైనటువంటి నరసింహస్వామి యందు భక్తి కలిగి ఉండడం, అంతా ఒకనొక శుభదినమున భృగు మహర్షి ఆ రాజ్యమునకు విచ్చేయడం, సహస్రానికుడైనటువంటి రాజు భృగు మహర్షిని శ్రీహరి యొక్క అవతారముల గురించి, నరసింహస్వామి వారి భక్తి మహాత్మ్యమును పూజా విధానములను భక్తి శ్రద్ధలతో ప్రశ్నించడం, అటు పిమ్మట భృగు మహర్షి మార్కండేయుని ప్రేరేపించి తపస్సుకై అడవులకు వెళ్ళడం ఇత్యాది విషయములను శ్రీ నృసింహ పురాణం ద్వారా మనం రోజు తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. ఈ రోజున తిరిగి మార్కండేయ మహర్షి తెలియజేస్తున్నారు. అలా రావణుడు ప్రయోగించిన శస్త్రాస్త్రములను తన యొక్క శస్త్రములతో ఖండించి ఒక బాణంతో సారథిని చంపి 10 బాణాలతో గుర్రాలను కూల్చి రావణుని యొక్క ధనస్సును ఖండించి కిరీటాన్ని 17 బాణాలతో ఛేదించి అతని యొక్క శిరస్సును బంగారు పిడిగల 10 బాణాలతో బాధించాడు. అప్పుడు మంత్రులు అతని పట్టణంలోకి తీసుకుపోయారు. తరువాత కుంభకర్ణుడు వాద్య ధ్వనులకు మెల్లగా మేల్కొని లంకా నగర ప్రాకారాన్ని దాటి ఏలుగుబలి మెల్లగా నడుస్తూ బయటికి వచ్చాడు. అతని యొక్క శరీరం మిక్కిలి ఎత్తైనది, లావైనది కూడా, భయంకరమైన చూపు గలవాడు, గొప్ప బలశాలి. దుష్టుడైన అతడు ఆకలి బాధతే వానరులను నమిలేస్తున్నాడు. అది చూసి సుగ్రీవుడు ఎగిరి శూలంతో రూముపై పొడిచాడు. 2 చెవులను చేతులతో ఛేదించి నోటితో ముక్కును కొరికేశాడు. తర్వాత రాముడు యుద్ధంలో అన్ని వైపులా యుద్ధం చేస్తున్న రాక్షస వీరులను నలువైపుల నుండి వానరుల ద్వారా చంపించి పదునైన బాణాలతో కుంభకర్ణుని కంఠాన్ని బాధించాడు. అక్కడికి వచ్చిన గరుత్మంతుని ద్వారా ఇంద్రజిత్తును కూడా జయించాడు. వానరులు చుట్టూ చేరగా శ్రీరాముడు లక్ష్మణుడితో కూడిన వాడి మిక్కిలి శోభించాడు. ఇంద్రజిత్తు ప్రయత్నం వ్యర్థమై కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత లంకాధిపతి అయిన రావణుడు కోపించి తన కుమారుడైన త్రిశిరసునితో అతికాయ మహాకాయ దేవాంతక నరకాంతకు ఇలా అంటున్నాడు: ఓ ఉత్తమ వీరులారా, మీరు రామలక్ష్మణులని మానవులిద్దరిని యుద్ధంలో చంపండి అని చెప్పారు. మళ్ళీ మహోదర మహాపార్శ్వులనే రాక్షసులకు యుద్ధంలో శత్రువులను చంపడానికి సిద్ధంగా ఉండండి, పెద్ద సైన్యంతో వెళ్ళండి అని చెప్పారు. యుద్ధ భూమిలో వెనక చెప్పిన శత్రువుడు యుద్ధం చేయడం చూసి లక్ష్మణుడు పదునైన 6 బాణాలతో వారిని సంహరించాడు. అంత సుగ్రీవుడు బలంచే గర్వించిన కుంభుడనే రాక్షసుడిని సంహరించాడు. హనుమంతుడు దేవతలకు కంటకుడిగా ఉన్న నికుంభుడిని వధించాడు. అంత విభీషణుడు యుద్ధం చేస్తూ విరూపాక్షుని గదతో సంహరించాడు. వానర శ్రేష్ఠులైన భీముడు, మైందుడు, శపటి అని వాడిని చంపాడు. అంగదుడు, జాంబవంతుడు మొదలైన వారు ఇతర రాక్షసులను సంహరించారు. రాముడు రణరంగంలో బాణవర్షం కురిపిస్తున్న మహాలక్ష మహాచల అనే రాక్షసులను చంపాడు. తర్వాత ఇంద్రజిత్తు మంత్రశక్తిచే ప్రాప్తించిన రథంపై కూర్చుని వానరులందరినీ బాణవర్షంతో ముంచెత్తాడు. రాత్రి కూడా వానర శాంత అతని బాణాలతో కొట్టబడింది. ఇది విని రాముడు నిశ్చేష్టుడైనాడు. అది చూసి హనుమంతుడు జాంబవంతుని ద్వారా ప్రేరేపించబడి తన పరాక్రమంతో ఔషధాన్ని తెచ్చాడు. దాని ప్రభావం వల్ల నేలపై పడి ఉన్న రాముణ్ణి, వానరులను లేవదీశాడు. మరియు మండుతున్నటువంటి కొరివిని చేత్తో పట్టుకుని వానరులతో కలిసి రాత్రి ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన లంకా నగరానికి నిప్పంటించాడు. తర్వాత రాముడు మేఘంలా అన్ని దిక్కులా
బాణ సమూహాలను వర్షిస్తున్న మేఘనాథుని తమ్ముని చేత చంపించాడు. ఈ విధంగా పుత్ర మిత్రాది సమస్త రాక్షసులు మరణించగా రాక్షసుల హోమ జపాది కర్మలకు వానరుల ద్వారా విఘ్నాన్ని కలిగించాడు రాముడు. అప్పుడు దశగ్రీవుడు కోపగించి తాపస వేషధారి అయిన రాముడు ఎక్కడ వానర బలం మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నాడని రాక్షసరాజైన రావణుడు బిగ్గరగా అరవసాగాడు. ఆ మాటలు విని శ్రీరాముడు వస్తున్న రావణుని చూసి, ఓరి దుష్టుడా, నేనే శ్రీరాముని, నాతో యుద్ధానికి రా అని పలికాడు. అప్పుడు లక్ష్మణుడు రాజీవనేత్రుడైన రాముడితో నేను ఇతనితో యుద్ధం చేస్తానని పలికి బాణవర్షంతో ఎదుర్కొన్నాడు. దశగ్రీవుడు కూడా 20 భుజాలతో విడువబడిన శస్త్రాస్త్రాలతో లక్ష్మణుని ఎదిరించాడు. వాళ్ళిద్దరికీ ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ గొప్ప యుద్ధ సన్నివేశాన్ని దేవతలు ఆకాశంలో నిలిచి చూశారు. అంతలో లక్ష్మణుడు తన బాణాలతో రావణుని శస్త్రాలను ఖండించి సారథిని చంపి గుర్రాలను కూడా బాణాలతో కూర్చివేసి ఆ రావణుడి యొక్క జెండాను ధనుస్సును వాడి అయిన బాణాలతో ఖండించాడు. అప్పుడు రావణుడు రథం దిగి త్వరగా శక్తిని గంటల మ్రోతతో కూడిన ఆయుధాన్ని కోపంతో ఆ లక్ష్మణునిపైకి విసిరాడు. అగ్ని జ్వాలల వలె మండుతూ ఉన్న కొరివి లాంటి ఆ శక్తి లక్ష్మణుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి లోపల ప్రవేశించింది. అది చూసి ఆకాశం నుంచి వీక్షిస్తున్న దేవతలు కూడా భయపడ్డారు. నేలపై పడి ఉన్న లక్ష్మణుని చూసి దుఃఖిస్తున్న వానరులతో తను కూడా దుఃఖిస్తూ అతని వద్దకు వచ్చిన శ్రీరాముడు హనుమంతుడు ఎక్కడా అని ప్రశ్నించగానే హనుమంతుడు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ ఆజ్ఞకి ఎదురు చూస్తున్నానని పలికాడు. ఓ మిత్రమా, నా తమ్ముడి త్వరగా కోలుకునేటట్లుగా చేయమని కోరాడు శ్రీరాముడు. అందుకు విషయ్యకరణి అనే ఓషధిని తెమ్మన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అది విన్నటువంటి హనుమంతుడు వేగంగా ఎగిరి ద్రోణగిరికి వెళ్ళి ఓషధిని త్వరగా తెచ్చి లక్ష్మణమూర్తిని ఆరోగ్యవంతంగా చేశాడు. తరువాత రాముడు కోపించి ఏనుగులు, గుర్రాలు, రథాలు, రాక్షసులు కలిగినటువంటి రావణాసునిపై సైన్యాన్ని క్షణంలో నాశనం చేసేసి బాణాలతో అతని యొక్క శరీరాన్ని నొగ్గు చేశాడు. అది చూసి వానరులంతా సంతోషంతో రావణుని చుట్టూ చేరారు. రావణుడు మెల్లగా తెలివి తెచ్చుకుని కోపంతో సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి దేవతాగణం భయపడిపోయింది. ఇదే సమయంలో అగస్త్య మహర్షి రాముని వద్దకు వచ్చి జయాన్నిచ్చేటువంటి ఆదిత్య హృదయము అనే మంత్రాన్ని ఇచ్చాడు. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రసవనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఈ ఒక్క చరణాన్ని మనం చెప్పుకుంటున్న ఈ శుభ సందర్భంలో రాముడు ఆ మంత్రాన్ని జపించి అతడిచ్చినటువంటి విష్ణు ధనుష్ను ఆదరణతో స్వీకరించాడు. అలా ధనుష్ని పూజించి నారిని ఎక్కుబెట్టి పదునైన బాణాలతో ప్రతాపవంతుడైన రాముడు రావణుడితో యుద్ధం చేశాడు. వారిద్దరూ విడిచే బాణాల వల్ల ఆకాశంలో అగ్ని జ్వాలలు లేచాయి. రావణులకు ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా రాముడు పాదశాలి ఉన్న సమయంలో దేవేంద్రుడు 1000 గుర్రాల గల దివ్య రథాన్ని మాతలి అనే సారథి చేత పంపించాడు. అంత రాముడు ఆ రథానికి దేవతలచే పూజించబడుతూ మాతలి చెప్పగా బ్రహ్మాస్త్రంతో ఆ రావణాసుని దశముఖుడిని సంహరించాడు. శ్రీరాముడు క్రూరుడు శత్రువైనట్టి రావణుని చంపగా ఇంద్రుడు మొదలైన దేవతలు వారిలో వారు ఈ విధంగా అనుకుంటున్నారు, విష్ణువు రాముడే పుట్టి మన శత్రువైన రాక్షసరాజైన రావణుని యుద్ధంలో సంహరించాడు. అతడు ఇతరులచే ఎన్నడూ చంపబడని వాడు శ్రీరాముడు. కాబట్టి రాముడనే పేరుతో ఓటమి లేని అనంతడైన పరమాత్మను నేల మీదకి దిగి పూజిద్దామని దేవతలు, రుద్రుడు, ఇంద్రుడు, వసువులు, చంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా సృష్టికర్త, పురాతనుడు, జయశీలి, జగస్వరూపుడు విష్ణు అయినటువంటి ఆ శ్రీరాముడు తమ్మునితో సహా పూజించి చుట్టూ కూర్చున్నాడు. దేవతలు వీరిద్దరూ రామలక్ష్మణులు. ఇతడు సుగ్రీవుడు, ఇతడు వాయుపుత్రుడైన హనుమంతుడు, ఇతడు అంగదుడు మొదలైనటువంటి వానరులని ఒకరికొకరు చెప్పుకున్నారు.
పరిచయాలు చేసుకున్నారు. తరువాత రామలక్ష్మణుల శిరస్సుపై దేవతలంతా పుష్పవర్షాన్ని కురిపించారు. అందరూ దేవతలు కలిసి పుష్పవర్షాన్ని కురిపించి జయ జయ మంగళ ధ్వనులను చేశారు. ఆ సమయంలో అక్కడ అన్ని దిక్కులకి సువాసనలతో కూడిన పుష్ప పరిమళాలు వ్యాపించాయి అపరిమితంగా. ఆ పువ్వులపై తుమ్మెదలు మూగుతున్నాయి. తరువాత బ్రహ్మదేవుడు హంసవాహనంపై వచ్చి అమోఘమనే స్తోత్రంతో శ్రీరామచంద్రమూర్తిని పొగిడారు. ఓ పరమాత్మ, నీవు సమస్త ప్రాణులకు ఆది కారణం, నశించని వాడు, జ్ఞాన దృష్టివి, భగవంతుడివి, విష్ణుమూర్తివి. నీవే వేదాంతాలందు ప్రసిద్ధమైన పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మవు. నీవు ఈనాడు లోకాలన్నింటినీ దుఃఖపెట్టే రావణాసుని వధించడం వల్ల దేవతలు, మునులు మొదలైన వారు అనుకున్న పని పూర్తయింది. బ్రహ్మదేవుడు కలిపి అమోఘ స్తుతిని చేశాడు. ఇది అమోఘ స్తుతి. తతో బ్రహ్మ సమాగత్య హంసయానేన రాఘవం అమోఘాఖ్యేన స్తోత్రేణ స్తుత్వా రామమవోచత త్వం విష్ణురాదిర్భూతానామంతో జ్ఞానదుర్ప్రభుః త్వమేవ శాశ్వతం బ్రహ్మ వేదాంతే విదితం వరం త్వయాయ దజ్జనిహతో రావణో లోకరావణః తదాసు సర్వలోకానాం దేవానాం కర్మ సాధితం తదాసు సర్వలోకానాం దేవానాం కర్మ సాధితం. తర్వాత భగవంతుడైన శంకరుడు శ్రీరాముడిగా ప్రేమతో నమస్కరించాడు. తర్వాత దశరథ మహారాజును చూపించాడు. అటు పిమ్మట సీతాదేవి పరిశుద్ధురాలు, మచ్చలేని నడవడి కలదని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పవిత్రురాలైన సీతాదేవిని తన భుజ బలం చేత సంపాదించిన విమానంలో కూర్చోమని భగవంతుడైన శ్రీరాముడు హనుమంతునితో సహా హనుమంతునితో బయలుదేరి విమానాన్ని నడపమని ఆజ్ఞాపించాడు. అప్పుడు సమస్త వానరులు నమస్కరిస్తూ ఉండగా సీతారామ లక్ష్మణుడు విమానం అధిరోహించారు. అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు రాముడు సముద్రపు ఒడ్డున రామలింగేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి శివ భగవాన్ని ప్రతిష్ఠించాడు. శివుని యొక్క అనుగ్రహం వల్ల మానవులు గొప్ప పరమ భక్తులయ్యారు. అక్కడ ప్రతిష్ఠించిన శివుడే ఈనాటి రామేశ్వరలింగేశ్వరుడు. రామేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు ఆ పరమేశ్వరుడు. అంత ఈ కలియుగంలో ఆ రామచంద్రమూర్తిచే ప్రతిష్ఠించబడిన ఆ రామలింగేశ్వర స్వామి వారిని రామేశ్వరంలో ఎవరైతే దర్శించుకుంటారో ఆ దర్శించుకున్నటువంటి వారికి హత్యాదోషములు కానీ, ఎటువంటి పాపదోషములు కానీ, భ్రూణ హత్యాదోషములు కానీ, ఎటువంటి పాపచింతనలు ఉన్నా అవి వెనువెంటనే దూరం అయిపోతాయని ఆ రామలింగేశ్వరి యొక్క నామంతో పిలువబడేటువంటి ఆ స్వామి యొక్క మహిమ ఈ నృసింహ పురాణం ద్వారా మనకి తెలియజేస్తున్నారు మార్కండేయ మహర్షి. ఈ విధంగా ప్రతిజ్ఞను పూర్తి చేసుకుని రాముడు భరతునిపై లగ్నమైన మనస్సు గలవాడి అయోధ్య నగరాన్ని చేరి వశిష్ఠుడు, భరతుడు మొదలైన వారి చేత గౌరవింపబడి ప్రసన్నుడి వారి అంగీకారంతో పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించసాగాడు. అనేక యజ్ఞాలు సత్కార్యములు చేసి పురజనులతో పాటు స్వర్గాన్ని అలంకరించాడు. ఓ రాజా, మహాత్ముడైన శ్రీరాముడి యొక్క చరిత్రను నీకు సంగ్రహంగా చెప్పాను అని మార్కండేయ మహర్షి సహస్రానీకుడైనటువంటి రాజులకు భృగు మహర్షి చేత ప్రేరేపించబడి చెప్పాడు అని శ్రీ నృసింహ పురాణం ద్వారా మనకి ఆ శ్రీహరి యొక్క అవతారం దివ్య భవ్యమైన రమ్యమైనటువంటి ఆ అవతార మహత్తులని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ కథను ఎవరైతే భక్తితో వింటారో అలా విన్నటువంటి వారికి, ఈ యొక్క ఘట్టమును చదివినటువంటి వారికి శ్రీరామచంద్రమూర్తి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇహలోకములో అనంతమైనటువంటి సౌఖ్యమును కూడా ప్రసాదిస్తాడని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హిరణ్యకశపున్యస్య కోపాగ్నం శరభాజితః సర్వాంతం వ్యాపినే శ్రీమన్నృసింహాయ మంగళం ప్రహ్లాదవరద జయ జయ లక్ష్మీనారసింహాయ దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.